హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో ఏంటంటే లాస్ట్ ఇయర్ జరిగిన మా అన్నయ్య వాళ్ళ గృహప్రవేశం వీడియో అనమాట. సో అప్పుడు నేను ఇంకా యూట్యూబ్ అనేది ఏం పెట్టలేదు. ఇప్పటికేమో 1 ఇయర్, కరెక్ట్గా 1 ఇయర్ అయింది ఈ రోజుకి. సో అందుకే వీడియోస్ అన్ని గ్యాదర్ చేసి వీడియో అయితే నేను పెడుతున్నాను. లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్గా అంటే 17th తెల్లారుజామున 2:30 ఆ టైం అప్పుడు గృహప్రవేశం అనమాట. సో అప్పుడు వీడియో లాస్ట్ ఇయర్ చాలా మెమొరీస్ ఉన్నాయి. అసలు ఈ ఇల్లు మా అన్నయ్య అసలు సడన్గా అనుకోలేదు, సడన్గా కుదిరిందనమాట. ఇంకా అన్నీ సడన్గా అయిపోయి అంతా చాలా సర్ప్రైజింగ్గా అయితే అయిపోయింది. నాకైతే చాలా 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 హ్యాపీ. గృహప్రవేశం ముందు రోజు అయితే ఫుల్ వర్షం అనమాట, చాలా పెద్ద వర్షాలు పడ్డాయి. కరెక్ట్గా గృహప్రవేశం టైం అప్పుడైతే వాళ్ళ లక్కు వర్షం అయితే తగ్గింది. తెల్లారుజామున 2 గంటలు కదా ముహూర్తం, ఆ టైం అప్పుడు కూడా చిన్న చినుకులు పడ్డాయి. అప్పుడు తడుచుకొనే వచ్చి ఇంకా గృహప్రవేశం చేసేసారు. నెక్స్ట్ తర్వాత ఏమో ఇంకా లంచ్ టైం, భోజనాల టైంకి అయితే అసలు వర్షమే లేదు. పిలిచిన చుట్టాలు అందరూ వచ్చి బాగా అటెండ్ అయ్యారనమాట. హౌస్ అయితే చాలా చాలా బాగుంటుంది మా మమ్మీ వాళ్ళది. అంటే మరీ అంత పెద్దది కాదు, మరీ అంత చిన్నది కాదనమాట. హౌస్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మద్రిపాలెంలో అనమాట. సక్సెస్ఫుల్గా మా అన్నయ్య అయితే ఒక ఇల్లు కొనేసుకున్నాడు. ఇంకా ఒక ఇంటివాడు అవ్వాల్సి ఉంది, ఇంకా ఈ ఇయర్లో అవ్వాలని కోరుకుంటున్నాను. చాలా వెయిట్ చేస్తున్నాను నేనైతే. ఇంకా నేను, మమ్మీ వాళ్ళు, వదినలు, పెద్దమ్మ, పిన్నులు అందరూ ఆ టైంకి అటెండ్ అయ్యి సక్సెస్ఫుల్గా గృహప్రవేశం అంతా కంప్లీట్ చేసేసాము. ఇక్కడ పంతులు గారు అయితే ఎంత బాగా చేశారో పూజ అయితే. ఆ పూజకి సంబంధించినవన్నీ, దేవుడి దగ్గరవన్నీ కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. చాలా చాలా బాగా చేశారు. హోమము, ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతం అయితే, ఆ కథ అయితే చాలా బాగా చెప్పారు. ఇంకా ఆ టైంకి మామూలుగా అయితే నిద్ర వచ్చేస్తుంది కూర్చొని కథ వింటుంటే. కాకపోతే ఆయన కథ చెప్తుంటే అస్సలు చాలా పెద్ద వాయిస్ పెట్టి, చాలా గంభీర వాయిస్ అతనిది, చాలా బాగా చెప్పారు. ఇంకా అలా అయితే అన్ని ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నారు. ఇంకా 3rd ఫ్లోర్ కదా, ఇంకా పూర్తిగా కన్స్ట్రక్షన్ అవ్వలేదు. మంచి ముహూర్తాలు అని చెప్పి మా మమ్మీ పెట్టిమంది. ఇంకా తర్వాత ఇంకా ఆటంకాలు ఏమైనా వచ్చేస్తాయని చెప్పి ఇంకా ఆ టైం మంచి ముహూర్తం, ఇంకా శ్రావణ మాసం కదా, ఆ టైం అప్పుడు చేసేస్తే బాగుంటుందని చెప్పి ఇంకా ఆ టైంలో చేసింది. ఇంకా ఆ టైంకి ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది, ఇంకా పూర్తి స్థాయిలో అయితే అవ్వలేదు. ఫ్లోరింగ్ ఒకటే అయ్యింది. ఇంకా లిఫ్ట్ కానీ ఇంకా బయట ఇంకే పనులు అవ్వలేదు. మంచి ముహూర్తం అని చెప్పి చేయించింది మమ్మీ. అండ్ అలాగే బాగా అయిపోయింది. అప్పుడు చేసుకోవడం చాలా మంచిది అనిపించింది తర్వాత అయితే నాకు. ఇంకా గృహప్రవేశం అయితే హడావిడి మొదలైపోయింది. అండ్ అన్నయ్య గృహప్రవేశం ఎలా జరిగిందో మీరు కూడా పూర్తిగా చూడండి. అండ్ ఏదో తనకు తగ్గట్టుగా, తనకు తోచినట్లుగా చేసాడు అన్నయ్య అయితే. తన కష్టార్జితంతో కొనుక్కున్న ఇల్లు కదా, ఫస్ట్ ఇల్లు కొంచెం సింపుల్గానే జరిగిందనమాట. సింపుల్గా అయినా చాలా బాగా జరిగింది. ఎప్పుడైనా సింపుల్గా జరిగినవి బాగుంటాయి. పెద్ద పెద్ద హడావిడి చేసినవి అయితే అది హడావిడి అయిపోద్ది, కానీ ఏంటి అనిపించింది అనమాట. సో సింపుల్గా అయితే జరిగింది. అండ్ భోజనాల విషయానికి వస్తే, భోజనాలు వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది. చాలామంది పిలిచిన వాళ్ళు, మా రిలేటివ్స్ అందరూ, అన్ని ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, చాలామంది వచ్చారు. ఆ వీడియో అయితే మిస్ అయిపోయింది. అండ్ మధ్యాహ్నం లంచ్ అరేంజ్ చేశాడు మా అన్నయ్య. ఎంత బాగుందంటే ఫుడ్ చాలా బాగున్నాయి. ఇప్పుడు ఏవైనా కార్యక్రమాలు జరిగినప్పుడు భోజనాలతోనే పేరు వస్తుంది అంటారు కదా, ఆ విషయంలో అయితే చాలా బాగా జరిగింది. భోజనాలు అయితే చాలా బాగున్నాయి. అండ్ ఆ హౌస్ విషయానికి వస్తే ఇంక చెప్పవసరం లేదు, చాలా బాగుంటుంది. ఏదైనా ఒక సొంత ఇల్లు ఉందంటే అదొక ధైర్యం కదా. ఇంకా అంటే ఎన్ని గదులు ఉన్నాయి, అన్ని గదుల్లో కూడా మనం కొబ్బరికాయ కొట్టి మన ఆడపిల్ల చేత బిందె పట్టుకొని ప్రతి గదిలోకి వెళ్ళాలంటారు కదా, అలాగైతే చేస్తున్నారనమాట. ఇదంతా రొటీన్ అందరికీ తెలిసిందే కదా. నేను ఇంకో మా అక్క, తర్వాత మా వదినలు, మా మమ్మీ, డాడీ, అలా 1 by 1
పంతులు గారు ఏ డైరెక్షన్లో వెళ్ళమంటే ఆ డైరెక్షన్లోనే వెళ్ళి ప్రతి గదిలోకి వెళ్ళి ప్రతి గదిలో చేయాల్సిన పూజ చేసేసి అలా మెల్లిగా దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ నీళ్ళ బిందులన్నీ పెట్టేసి చేయమన్నారనమాట. అండ్ ఈ వీడియో అంతా కూడా మా వారే తీశారు. తీయబట్టి ఈ వీడియో కూడా ఉన్నా, లేదంటే ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నాము. ఆయన చక్కగా ఓపికగా ఈ వీడియో తీశారు. అండ్ ఏంటంటే ఆ ఇయర్లో గుడ్ లక్ జరిగింది, నాకు బ్యాడ్ లక్ కూడా జరిగింది. గుడ్ లక్ ఏంటంటే, గుడ్ మెమొరీస్ ఏంటంటే అన్నీ గృహప్రవేశం. బ్యాడ్ మెమొరీస్ ఏంటంటే మా వారికి యాక్సిడెంట్ అయింది, చెయ్యి ఫ్రాక్చర్ అయిందనమాట. ఆ టైంకి చెయ్యి అంతా కట్టుతో ఉన్నారు, అదొక బ్యాడ్ థింగ్. కొన్ని అలాంటి సాడ్ మూమెంట్స్ కూడా ఉంటాయి కదా. అయినా సరే ఓపికతోనే ఆ వీడియో అంతా తీశారు. ఈయన ఏ వీడియోలోనూ కనిపించలేదు. సో చెయ్యి కట్టు ఉండడం వల్ల ఇంకే వీడియోలో ఫోటోలో కూడా ఎక్కువ రాలేదు. అమ్మ ఇక్కడ దించాను దేవుని దిండులో దించాను 2 దిండులు ఒక నిమిషం ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతానికి అయితే అరేంజ్ చేశారు. వాళ్ళిద్దరూ కూర్చున్నారు, మమ్మీ డాడీ. ఇంకా మాకైతే బొట్టు పెట్టి హారతి ఇమ్మన్నారనమాట. సో అదే చేస్తున్నాను. నేను ఒక అక్క మా మేనత్త కలిపి హారతి ఇస్తున్నాం అనమాట. పంతులు గారు ఎలా చెప్పారో అలాగే చేసాము. ఒక పక్క సత్యనారాయణ స్వామి వ్రతం అదైతే అవుతుంది, ఇంకో పక్క పాలు పొంగించమన్నారు. సో అయితే మేము అది వంటగదిలోనేమో ఇంకా అలా కర్రలు రాయిలు పెట్టి మన పాలు పొంగించడానికి అరేంజ్ చేస్తున్నాను నేను మా పిన్ని కలిపి.
అటు ఇటు చూడే బొమ్మలో ఉండిపోవాలి. నేనే కదా లాస్ట్లో అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత, భోజనాలు అయిపోయిన తర్వాత ఈవినింగ్ అన్నయ్య ఒక్కసారి అలా ఇంటిని వీడియో అయితే తీశాడు. ఇది ఎంట్రన్స్. నేను ఏంటో చేస్తున్నాను అక్కడ, నేను మా పిన్నితో మాట్లాడుతున్నాను. చూసారు ఎంత బాగా అలంకరించారు పంతులు గారు అయితే ఫ్లవర్స్తో, చాలా బాగా చేశారు. అండ్ ఇప్పుడు 1 year అయిపోయింది కదా, ఇప్పుడు హోమ్ టూర్ కావాలంటే ఎవరైనా కామెంట్ చేయండి, డెఫినెట్గా చేస్తాను. మీరు కామెంట్ చేస్తే మీరు కూడా ఈ వీడియో చూస్తున్నారు, నా వీడియోస్ కూడా చూస్తున్నారు అనిపిస్తుంది నాకు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్. కంపెనీ పేరా? And thanks for watching. Bye bye.